ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మనము కొద్ది వారాల నుంచి ప్రవచన గ్రంథాలని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. నలుగురు పెద్ద ప్రవక్తలని పిలుస్తుంటారు. వారిని యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, దానియేలు. అలాగే 12 మందిని వాళ్ళు చిన్న చిన్న పుస్తకాలు రాశారు కాబట్టి చిన్న ప్రవక్తలు అని పిలుస్తుంటారు. వారు హోషియా, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబకుకు, జఫన్యా, హగ్గై, జకర్యా, మలాకి. ఇలా 12 మందిని మనము చిన్న ప్రవక్తలని, చిన్న పుస్తకాలు రాశారు కాబట్టి చిన్న ప్రవక్తలని పిలుస్తుంటాం. అలాగే కొన్ని పుస్తకాలని మనము క్లుప్తంగా చూసాము. జఫన్యా గ్రంథాన్ని మనం చూసాము. ఈ 12 మంది చిన్న ప్రవక్తలలో జఫన్యా గ్రంథాన్ని మనం చూసాము. తర్వాత హోషియా గ్రంథాన్ని మనం చూసాము. ఆమోసు గ్రంథాన్ని మనం చూసాము. యోనా గ్రంథాన్ని కూడా మనము చూసాము. అయితే ఈ 12 మంది ప్రవక్తలని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక విభజన ఒక 2 వారాల ముందు నేను మీకు జ్ఞాపకం చేశాను. అదేంటంటే వీళ్ళు ఏ కాలం వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు ప్రవచించిన వాళ్ళు, ఏ సమయంలో వీళ్ళు ప్రవచించిన వాళ్ళు అని కనుక మనం ఆలోచన చేస్తే ఒక చెరని మనం ఆధారం చేసుకొని వాళ్ళు ఏ కాలం వాళ్ళు మనం చెప్పవచ్చు. ఒక చెరని మనం ఆధారం చేసుకొని, ఉదాహరణకి గాంధీ తాత ఉన్నాడు, జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు, ఆ తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. ఇట్లాగా మనము స్వాతంత్ర సమరయోధుల్ని మనం చూస్తాం. వీళ్ళు ఏ కాలంలో వాళ్ళు అని మనం చెప్తాము. ఎలా చెప్పుకోవచ్చు అని అంటే వీళ్ళు ఏ కాలం వాళ్ళు అని అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా, ఎప్పుడు 1947 ఎంతంకులు 1947 ఆ టైం వాళ్ళు వీళ్ళందరూ అని చెప్పి మనము చక్కగా మనము చూస్తుంటాం. 1947 ఆ కాలంలో ఈ స్వాతంత్ర సమరయోధులు అని మనం చెప్తాం. అలాగే ఈ ప్రవచన గ్రంథాల్లో ఉన్న ఈ 12 మంది ప్రవక్తలు ఏ కాలం వాళ్ళు, బైబిల్లోని ఏ కాలం వీళ్ళు అని కనుక మనం ఆలోచన చేస్తే మనకు స్వాతంత్రం వచ్చిన రోజు ఏ విధంగా అయితే ఆధారంగా సమరయోధులు ఆ కాలంలో అని మనం చెప్తామో, అలాగే ఒక చెరకు సంబంధించి ఒక చెరను ఆధారం చేసుకొని వాళ్ళు ఆ కాలం వాళ్ళు అని మనం ఈ 12 మంది గురించి మనం చెప్పుకోవచ్చు. ఏంటి ఆ చెర అని అడిగితే, ఇజ్రాయేలీలు మోషే కాలంలో ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వారు చెరలో ఉన్నారు. ఆ చెర కాదు. ఏ చెర అని అంటే తర్వాత మళ్ళీ వీళ్ళు కనాను దేశంలోనికి వచ్చిన తర్వాత దావీదు, సొలొమోను వీళ్ళు పరిపాలన చేసిన తర్వాత ఇజ్రాయేలీలందరూ పాపం చేసినప్పుడు దేవుడు వారిని బబులోను అనే ఒక చెరకు అప్పచెప్తాడు. ఆ చెర పేరు ఏంటంటే బబులోను. చెప్పండి, ఆ చెర పేరు ఏంటండి? బబులోను. అందులో ఎంతకాలం ఉంటారు అని అంటే సుమారు 70 సంవత్సరాలు ఆ చెరలో ఉంటారు. ఆ చెర అన్నమాట. ఆ బబులోను చెరలో ఇజ్రాయేలీలు సుమారు 70 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు. ఆ చెర కాలంలో వాళ్ళు ఈ ప్రవక్తలు. ఈ 12 మంది ఆ చెర కాలంలో ఎలాగా మళ్ళీ అని అంటే 3 భాగాలుగా మనం ఆ చెరని మనం విభజించవచ్చు. చెరకు ముందు, చెరలో, చెర తర్వాత. చెరకు ముందు ఎవరు ప్రవచించారు అని అంటే ఆమోసు, హోషియా, యోనా, నహూము, ఓబద్యా, యెషయా, యిర్మీయా, యోవేలు, హబకుకు, జఫన్యా, మీకా. వీళ్ళందరూ చెరకు ముందు ప్రవచించినారు. చెరలో ఎవరు ప్రవచించారు అని అంటే యెహెజ్కేలు, దానియేలు. ఈ ఇద్దరు చెరలో ప్రవచించారు. చెర తర్వాత ఎవరు ప్రవచించారు అని అంటే ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను చూడండి. హగ్గై, జకర్యా, మలాకి. ఈ 3 చెర తర్వాత ప్రవచించారు. వీళ్ళ 3 ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని అంటే పాత నిబంధనల ఆఖరి పుస్తకాలు ఇవే.
హగ్గయి తర్వాత జకర్యా వస్తుంది, జకర్యా తర్వాత మలాకి వస్తుంది. ఇంకా ఆఖరిగా చెర తర్వాత వీళ్ళు ఎందుకు ప్రవచించాల్సి వచ్చిందని అంటే, చెర తర్వాత వీళ్ళు ఇల్లులు కట్టుకున్నారు కానీ మందిరాన్ని కట్టట్లేదు, దేవుని ఆలయాన్ని కట్టట్లేదు. అందుకని హగ్గయి, జకర్యా, మలాకీలు ప్రవచిస్తారు. కాబట్టి ప్రియులరా, ఇలాగ మనము ఈ ప్రవక్తలను మనం చూస్తాం. ఇంకా కొండ గుర్తు ఎలా పెట్టుకోవచ్చు అని అంటే, చెరలో యెహెజ్కేలు, దానియేలు ప్రవచించారు. మనం యెహెజ్కేలు గ్రంథం చదువుతున్నా, దానియేలు గ్రంథం చదువుతున్నా మనం మన మైండ్లో ఏముండాలి అని అంటే, వీళ్ళు బబులోను చెరలో ఉన్నారు అని మనకు అర్థం అవ్వాలి. ఉదాహరణకి దానియేలు, షడ్రెక్కు, మెషక్కు, అబేద్నెగో వీళ్ళందరినీ మనం చూస్తాం. ఆ దానియేలు పుస్తకాన్ని మనం చూస్తాం. అంటే అక్కడ వాళ్ళు ఎక్కడున్నారంటే చెరలో ఉన్నారు. ఆ నెబుకద్నెజరు కింద ఉన్నారు వాళ్ళు. ఆ తర్వాత చెర తర్వాత హగ్గయి, జకర్యా, మలాకి వీళ్ళు ప్రవచించారు. మీరు చెర నుంచి విడుదల పొంది ఇల్లులు కట్టుకున్నారు కానీ మందిరాన్ని మీరు వదిలిపెట్టేశారు అని ఈ ముగ్గురు చెర తర్వాత ప్రవచించారు. చెరలో 2 ప్రవచించారు, చెర తర్వాత 3 ప్రవచించారు. మొత్తం ఈ 2 ఎంతమంది? 5 మంది. 16 మంది ప్రవక్తలలో ఈ 5 మంది చెర తర్వాత ప్రవచించారు. 16 మందిలో ఈ 5 మందిని తీసేస్తే ఇంకెంతమంది ఉంటారు? 11 మంది ఉంటారు. వీళ్ళు ఎప్పుడు ప్రవచించిన వాళ్ళు అని అంటే చెరకు ముందు ప్రవచించిన వాళ్ళు. చెరకు ముందు 11 మంది ప్రవచిస్తే ఈ 11 మంది ఏమని ప్రవచించారు అని అంటే, ఇజ్రాయేలులారా మీరు పాపం చేయవస్తున్నారు కాబట్టి భవిష్యత్తులో మీరు బబులోను చెరలోనికి వెళ్తారు అని 11 మంది ప్రవచించారు. మిగతా 5 మంది 2 చెరలో, 3 చెర తర్వాత ప్రవచించారు. కాబట్టి ప్రవచన గ్రంథాలు మనం చదివేటప్పుడు ఈ గుర్తులను పెట్టుకుంటే అసలు మనం ఏం చదువుతున్నాం మనకి అర్థమవుతా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా. ఈ రోజున మనం ఏ పుస్తకాన్ని చూద్దాము అని అంటే, నహూము అనే గ్రంథాన్ని మనం చూద్దామండి. తీద్దాం, చూడండి. నహూము గ్రంథం ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే, తీయాలి, కొంతమంది త్వరగా తీయట్లా. ఎక్కడుందమ్మా? మేక తర్వాత ఉంది, హబకుక్కు ముందు ఉంది. పేజ్ నెంబరు 768 పేజ్ పాత నిబంధనలో నహూము గ్రంథం. నహూము గ్రంథాన్ని మనం కొద్ది నిమిషాలు క్లుప్తంగా మనం ఈ పుస్తకాన్ని మనము చూద్దామండి. సంఘం ప్రవచన గ్రంథాలని మర్చిపోయింది. ఎక్కువగా మనం ఏం చదువుతాము అంటే కీర్తనలు చదువుతాం, లేదంటే సామెతలో, లేదంటే ఆదికాండం, నిర్గమకాండము, కొత్త నిబంధనలు మత్తయి, మార్కు, లోక, యోహాను ఇవి చదువుతాం. ఈ ప్రవచన గ్రంథాల జోలు మనము వెళ్ళాం. ఒకవేళ వెళ్తే అందులో ఏదన్నా ఒక వాగ్దానం ఉంటే అక్కడికి మనం వెళ్తాం. ప్రియులారా, సంఘం ప్రవచన గ్రంథాలు మర్చిపోయింది. అంతకంటే ప్రాముఖ్యంగా ఈ పుస్తకాన్ని పూర్తిగా మర్చిపోయింది. ఏ పుస్తకము అని అంటే నహూము గ్రంథం. దీన్ని సంఘము మర్చిపోయింది. అయితే ఈ పుస్తకం, దేవుడు రాయించిన ప్రతి పుస్తకం కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలా విలువైంది. అలాగే ఈ నహూము గ్రంథం కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఇందులో మనం ఎన్నో సంగతులని మనం నేర్చుకోవచ్చు. మనం ఒకసారి చదివితే ఇది అర్థం కాదు. మరలా మనం ఈ పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ దేవుని యొక్క స్వరూపం మనకు స్పష్టంగా మనకి ఈ పుస్తకంలో కనబడుతుంది. నహూము అనగా అర్థం ఏంటంటే ఆదరణ అని అర్థం. నహూము అంటే అర్థం ఏంటండి? ఆదరణ అని అర్థం. ఒక్కొక్క ప్రవక్త ఒక్కొక్క దేశం మీదకి వెళ్ళి అక్కడ పనిచేసి వాళ్ళకి ప్రవచిస్తాడు. యోనా నీనవేకి వెళ్ళి ప్రవచించాడు. ఇలాగ ఆమోసు ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రవచించాడు. ఇర్మియా, యెషయా ఒక ప్రాంతానికి వెళ్ళి ప్రవచించారు. అలాగే ఈ నహూము కూడా ఒక జనాంగం గురించి నహూము ప్రవచిస్తున్నాడు. నహూము ఎవరి గురించి ప్రవచిస్తున్నాడు అని అంటే, అష్షూరు సామ్రాజ్యం, అష్షూరు అనేటువంటి సామ్రాజ్యం గురించి నహూము ప్రవచిస్తున్నాడు. వీళ్ళు దేవుని బిడ్డలు కాదు, వీళ్ళు అన్యజనులు, దేవుని ఎరగని వారు, వేరే దేశం వాళ్ళు. ఈ అష్షూరు దేశానికి రాజధాని ఏంటంటే నీనెవే. రాజధాని ఏంటంటే నీనెవే. ఈ పేరు అక్కడ ఎన్నట్టుంది కదా, నీనెవే అనే పేరు.
ఎక్కడ విన్నాం? ఏ పుస్తకంలో విన్నాం? యోనా పుస్తకంలో మనం ఈ పేరుని మనం విన్నాం. యోనా ఆల్రెడీ వెళ్ళాడు కదా. ఆల్రెడీ యోనా ప్రకటించినప్పుడు వాళ్ళు మారు మనసు పొందారు కదా, వాళ్ళకి దేవుడు రక్షణ ఇచ్చాడు కదా. మళ్ళీ నహూము ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, యోనా ప్రకటించిన తరువాత, వాళ్ళు మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ వీళ్ళు పడిపోతారు. నినవే పట్టణస్తులు మళ్ళీ దిగజారిపోతారు, మరలా త్రొట్టిల్లుతారు. 100 సంవత్సరాల తర్వాత నినవే పట్టణం మరలా పాపంలో పడిపోతుంది. యోనాకి నహూముకి మధ్యలో గ్యాప్ ఎన్ని సంవత్సరాలు అని అంటే 100 సంవత్సరాలు. యోనా ప్రకటించిన 100 సంవత్సరాల తర్వాత ఈ నహూము, దేవుడు చెప్తాడు నహూముకి, నువ్వు మరలా నినవే ప్రవచించమని దేవుడు చెప్తాడు. పడిపోతుంది. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మా తాత మా జయజ్ఞాన భక్తుడే, తర్వాత మనవళ్ళు మనవరాలుగా మేము గనక సరిగా లేకపోతే ఇట్లాంటి ప్రవచనాలు మా దగ్గరికి కూడా వస్తుంటాయి. నేను భక్తుడిని, రేపు నా మనవడు మనవరాలు సరిగా లేరనుకోండి, మరలా ఇట్లాంటి ప్రవచనాలు మనవడు మనవరాలకి వెళ్తూ ఉంటుంది. ప్రియులు, మనం తరం బాగుండొచ్చు, మన తర్వాత తరము బాగోకపోవచ్చు. మనం దేవుని సేవకులను కూడా మనం గౌరవించాలి. అయితే వాళ్ళ సంతానం ఒకవేళ సరిగా ఉండలేకపోవచ్చు. నాకు ఒకసారి అనిపిస్తుంది, అదేంటంటే సేవకుల పిల్లల కంటే సామాన్యమైన పిల్లలే చాలా చక్కగా పద్ధతిగా ఉంటారని అనిపిస్తుంది. ప్రియులరా, ఇక్కడ మనం చూస్తే యోనా కాలంలో చాలా చక్కగా మారుమనసు పొందే వాళ్ళు, తర్వాత 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు పడిపోయినట్లుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఇక్కడ నహూము ఎవరికి ప్రకటిస్తున్నాడు అని అంటే, అష్షూరు సామ్రాజ్యానికి ప్రకటిస్తున్నాడు. అష్షూరు రాజధాని ఏంటి అని అంటే నీనెవే పట్టణం. ఆ సామ్రాజ్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఇక్కడ మనం చూడాల్సిన మనం చూడాల్సినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే, దేవుడు ఒక సామ్రాజ్యాన్ని గమనిస్తున్నాడు. ఒక అన్యాయం చేసే సామ్రాజ్యాన్ని దేవుడు గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. ఒక్కొక్కసారి కొన్ని సామ్రాజ్యాలు, కొన్ని గవర్నమెంట్ ప్రజలను ఇబ్బంది పెడతా ఉంటే ఆ ప్రజలు బాధపడతా మొరపెట్టుకుంటూ ఉంటారు, ప్రభువా నువ్వు ఉన్నావా, ఆడిని కుర్చీ దించవా, వాడు మళ్ళీ మళ్ళీ ఆడే గెలుస్తున్నాడు ప్రభువా, మేము ఓట్లు వేయకపోయినా వాడు గెలిచేస్తున్నాడు ప్రభువా, ఏంటి ప్రభువా వాడిని ఎప్పుడు దించుతావు నాయన, వాడు అన్యాయం చేస్తున్నాడు ప్రభువా, వాడు మమ్మల్ని హింసిస్తున్నాడు ప్రభువా అని మనం మొరపెట్టుకుంటూ ఉంటాం. అట్లాంటి సామ్రాజ్యానికి తీర్పు ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రియులరా, ఇంకా చక్కగా చెప్పాలి అంటే, మణిపూర్లో ఒక 2 సంవత్సరాల ముందు ఘోరమైన రక్తపాతం జరిగింది. 300 చర్చిలని తగలబెట్టేశారు. చాలామంది క్రైస్తవులని చంపేశారు. ఒక పాస్టర్ గారి తల నరికేసి ఇంటి గుమ్మం గేటుకి వేలాడదీశారు. చాలా భయంకరమైన శ్రమ మణిపూర్లో క్రైస్తవ బిడ్డలకి వచ్చింది. అప్పుడు ఒక పాస్టర్ గారితో మాట్లాడేటప్పుడు, పాస్టర్ గారు ఆయన మంచి భక్తుడే, ఆయనకే కోపం వచ్చేసింది. ఆయనకి చాలా చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆ పాస్టర్ గారికి కోపం వచ్చేసి ఫోన్లో, జీవాసలు దేవుడు ఉన్నాడంటావా, దేవుడు ఉంటే ఏంటి అసలు అంత చంపబడుతూ ఉంటే దేవుడు కాపాడలేదా, దేవుడు చూస్తూ అలా నల్లకుండా ఎందుకు ఉన్నాడు అని ఆయన ఆవేదనని తెలియజేశాడు. ప్రియులరా, అట్లాగా ఈ సామ్రాజ్యం, అష్షూరు సామ్రాజ్యం అట్లాంటి సామ్రాజ్యమే. దేవుని ఈ రోజున క్రైస్తవులను ఏ విధంగా అయితే హింస పెడుతున్నారో, ఇజ్రాయేలీల్ని ఈ అష్షూరీయులు, దేవుని ప్రజల్ని ఈ అష్షూరీయులు అంత ఇబ్బంది పెట్టారు, చంపేశారు, పిల్లల్ని బండకేసి కొట్టారు, వాళ్ళని భయంకరంగా హింసించారు. అప్పుడు వాళ్ళు కొంతమంది మొరపెడుతూ ఉండొచ్చు. అయితే దేవుడు ఈ నహూమును పంపిస్తున్నాడు, నహూము నువ్వు వెళ్ళి ఆ సామ్రాజ్యానికి నువ్వు ప్రకటించు అని. కాబట్టి ఈ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే,
అన్యాయపు సామ్రాజ్యాల పైన దేవుని తీర్పు భవిష్యత్తులో ఉంది అని ఈ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంటుందని. ఈ పుస్తకంలో 3 అధ్యాయాలు ఉంటాయి. 3 అధ్యాయాలుకి మనం ఒక్కొక్క టైటిల్ చెప్తాను చూడండి. మొదటి అధ్యాయంలో దేవుని స్వరూపం, నహూము గ్రంథంలో మొదటి అధ్యాయంలో దేవుని స్వరూపం మనకి కనబడుతోంది. నహూము గ్రంథం 2వ అధ్యాయంలో ఆ నీనెవె పట్టణాన్ని దేవుడు శత్రువులకు అప్పగించి దానిని ముట్టడి వేస్తాడు. నీనెవె ముట్టడి వేయబడుతుంది. 3వ అధ్యాయంలో నీనెవెకి అంతిమ తీర్పు జరుగుతోంది. ఆ ఆఖరి తీర్పు ఆ నీనెవె పట్టణానికి జరుగుతోంది. ఈ మూడు టైటిల్స్ మనము ఈ 3 అధ్యాయాలకి మనం ఇవ్వచ్చు. అయితే మరొక 3 సంగతులు నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. అంటే ఏ అధ్యాయంలో ఏముందో మనం చూసాము. అయితే ఈ పుస్తకం మనకు 3 విషయాలు మనకు నేర్పిస్తోంది. ఈ నహూము గ్రంథం 3 సంగతులు మనకు నేర్పిస్తోంది. మొట్టమొదటి సంగతి ఏంటంటే, ఈ నహూము గ్రంథము కంటే నేను వాటిలోనికి వెళ్ళబోయే ముందు మీకు ఒక విషయాన్ని చెప్పాలని ప్రేరేపించబడుతున్నాను. అదేంటంటే, బైబిల్ మనం చదివేటప్పుడు మనం చేసేటువంటి పొరపాటు ఏంటంటే, బట్టల షాప్కి, షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు మనకు ఇష్టం లేనివి తీసుకుంటామా, ఇష్టమైన ఏరుకుంటామా? ఇష్టమైన అమ్మ పలానా చీరది, ఆ రంగు చీరది అని మనం ఇష్టమైనవి ఏరుకుంటాం. చాలామంది బైబిల్ చదివేటప్పుడు చేసే పొరపాటు ఏంటంటే, వాళ్ళకి ఇష్టమైన వచనాలు ఏరుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఇష్టమైన వచనాలు ఏరుకుంటూ ఉంటారు. ప్రియులరా, మనం అలాగా దాని సేవకులు కూడా చెప్పేటప్పుడు వాళ్ళకి ఇష్టమైనవి, వాళ్ళకు నచ్చిన ప్రసంగాలు సెలెక్ట్ చేసుకుంటాము. లేదంటే ఇది చెప్తే జనాలు మెచ్చుకుంటారు, ప్రసంగం బాగా చేశారు, లేదంటే జనాలు కొంచెం ఆకర్షించబడతారు, జనాలకు కొంచెం ఇంపుగా ఉంటుంది అని సెలెక్ట్ చేస్తారు. తమ్మును బట్టి కానీ వినే ప్రజలను బట్టి కానీ సెలెక్ట్ చేస్తారు. ప్రియులరా, బైబిల్ మనం సెలెక్ట్ చేసుకునేది కాదు. ప్రతి పుస్తకం మనకు పాఠాన్ని నేర్పిస్తుంది. కాబట్టి ఒక విషయాన్ని చదివేటప్పుడు అందులో మనకు నచ్చినవే కాదు, మనకు నచ్చనివి కూడా ఉంటాయి. వాటిని కూడా మనం అంగీకరించాలి. అప్పుడు మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుకునే రక్షణ మనకు అప్పుడు దొరుకుతుంది. దేవుని ఆశీర్వాదం మనకు అప్పుడు దొరుకుతుంది. ఉదాహరణకి జక్కయ్య గురించి మనం చదివినా, ఎవరైనా చెప్పినా మనకు నచ్చిన విషయాలు జక్కయ్యలో నుంచి మనం తీసుకుంటాం. ఏంటంటే, జక్కయ్య యేసుప్రభుని ఇంట్లో చేర్చుకున్నాడు, తర్వాత యేసుప్రభు ఏమన్నా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. అంతవరకే మనం దాన్ని చూస్తాం. మనకు నచ్చని విషయం ఏంటంటే, జక్కయ్య ఏం చేశాడు అని అంటే, దాచిపెట్టిన డబ్బులన్నీ తీసి నేను ఎవరెవరైతే అన్యాయంగా చేశానో వాళ్ళకి ఎన్నింతలు ఇస్తానన్నాడు. ఆ ప్రసంగం చెప్పరు ఎవరు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది అని అంటూ ఉంటారు. అది మనకు నచ్చంది. ఎందుకంటే మనం అది చేయలేంది, మనం చేయలేంది. కాబట్టి ప్రియులరా, అలాగే పాపాత్రమైన వ్యభిచారం మందు పట్టబడిన స్త్రీ గురించి చెప్పేటప్పుడు ఎవరు యేసుప్రభు వేయలేదు, ఈయన కూడా వేయలేదు, అమ్మ అని ప్రేమగా పిలిచాడు అని ఆమె గురించి మనం సెలెక్టెడ్గా మనం చదువుతాం. అయితే అక్కడ ఆమెతో ఒక మాట అంటాడు, అమ్మ నీకు ఎక్కువ పాపం కలగకుండా ఉండనట్లు నువ్వు ఇకను వెళ్ళి పాపము చేయకము. ఆ మాట మనం పక్కన పెట్టేస్తాం. కాబట్టి ప్రియులరా, మనం నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలవులో 7 మాటలోనే అయ్యా ఏ మాట చెప్తామనంటే, ఆ మాట నాకు భలే బాగుంటుంది పాస్టర్ గారు, నాకు ఆ మాట వేయండి పాస్టర్ గారు అని ఆ 7 మాటలో ఒక మాటని మనం నచ్చి ఎంచుకుంటాం. కాబట్టి ప్రియులరా, నచ్చకపోయినా దేవుని వాక్యమే. అందులో బట్టే దేవుని సేవకుడితో బట్టి ఐఎస్కెళ్తే ఏం చెప్తాడు అంటే, ప్రజలు వినను వినకపోయినను నీ దేవుని వాక్యమును ప్రకటించమని దేవుడు చెప్తాడు. కాబట్టి బైబిల్లో మనం అన్ని పుస్తకాలు చదవాలి, అన్నిటికీ మనం లోబడాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. అయితే 3 సంగతులు నేను ఈ పుస్తకంలో నుంచి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ఈ పుస్తకం మనకు నేర్పించేటువంటి పాఠం ఏంటంటే, దేవుని స్వరూపము నహూము గ్రంథంలో మనకి కనబడుతోంది. ఎవరి స్వరూపం కనబడుతుందండి? దేవుని స్వరూపము మనకు ఈ నహూము గ్రంథంలో కనబడుతోంది. దేవుడు ఎలాగున్నాడో ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్క స్వరూపాన్ని చూపిస్తుంది. లేవ్యాకాండం దేవుడు పరిశుద్ధుడని చూపిస్తుంది, నిర్గమాకాండం దేవుడు విడిపించబడని చూపిస్తుంది, ఆదికాండం దేవుడు సృష్టికర్త అని చూపిస్తుంది,
ఇలాగా ఒక్కొక్క పుస్తకం ఒక్కొక్కటి చూపిస్తుంది. అయితే ఈ నహూము గ్రంథం దేవుళ్ళలో ఎన్ని కోణాలు ఉన్నాయో మ్యాక్సిమం అన్ని చూపించడానికి నహూము గ్రంథం ప్రయత్నం చేసింది. చూడండి, ఒక 10 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను, భయపడమాకండి, జస్ట్ నోటి మాటతో చెప్తున్నాను. మొదటిది దేవుని స్వరూపం. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఏం గలవాడంటండి? రోషం గలవాడు. మన దేవుడు రోషం గలవాడు అని ఈ పుస్తకం మనకు చూపిస్తాం. ఆయన బిడ్డల్ని ఎవరన్నా ఏదన్నా అంటే, ఇప్పుడు మన పిల్లల్ని ఎవరన్నా ఏదన్నా అంటే మనకేమొస్తుందండి? రోషం వస్తుంది, ముందు రోషం వస్తుంది. కాబట్టి అలాగే దేవుడు తన బిడ్డల్ని ఏదన్నా అంటే దేవుడికి రోషం వస్తుంది. ఆయన రోషం కలిగిన వాడు అని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవదిగా ఈయన ఎవరు అని అంటే, దేవుడు ఎవరు అని అంటే ప్రతీకారము చేయువాడు. ఆ పక్కనే ఆ మాట ఉంది చూసారా? ఏం చేసేవాడంట దేవుడు? ప్రతీకారం. కొంతమందికి రోషం ఉంటుంది కానీ ఏం చేయడం చేత కాదు, కేకలేస్తారు. అది ఏదో సామెత ఉందండి, మురిగే కుక్క కరవదంట. అట్లాగా రోషం అయితే బాగా ఎక్కువ ఉంటుంది కానీ ఏం చేయలేదు. అయితే దేవునికి రోషం ఉంది, ఆయన చేయగలడు. ఆయన తన బిడ్డలను బాధించే వారికి ఆయన ప్రతీకారము చేయగలడు. కాబట్టి దేవుడు ప్రతీకారము చేయవాడు అని మనం చూస్తాం. మూడవదిగా ఈయన ఎవరు అనంటే మహోగ్రత గలవాడు. ఆయన మహోగ్రత కలిగిన వాడుగా మనం చూస్తాం. ప్రియులారా, నాలుగవదిగా ఈయన ఎవరు అని అంటే 3వ వచనంలో యెహోవా దీర్ఘశాంతుడు. ఏ శాంతుడు అంట? నేను దీర్ఘశాంతుడు. ఆయనకి చాలా దీర్ఘశాంతం ఎక్కువ, చాలా శాంతం కలిగిన వాడు. మనిషి ఎన్ని పాపాలు చేస్తున్నా, మనిషి ఎంత దుర్మార్గుడైనా దేవుడు సహిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు. మనం అష్షూరు సామ్రాజ్యాన్ని లేదా ఇప్పుడు భయంకరమైన సామ్రాజ్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు ఎందుకు ఇంకా వాళ్ళకి తీర్పు తెచ్చట్లేదు ప్రభువా? ఎందుకు ఇంకా వాళ్ళు కుర్చీలు దిగట్లేదు? ఇంకా ఎందుకు వాళ్ళు సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు? ఇంకా ఎందుకు వాళ్ళు మనల్ని పరిపాలన చేస్తున్నారు అని అంటే కారణం ఏంటంటే దేవుడు ఏం శాంతుడు అంటండి? దీర్ఘశాంతుడు. అందుకని వాళ్ళు ఇంకా కుర్చీలో కూర్చున్నారు. ప్రియులరా, ఆ తర్వాత ఈయన మనం పైన చదివాం, ఆయన ఏం మహోగ్రత గలవాడు అనే మాట మనం చదివాం. దీర్ఘశాంతుడు ప్లస్ మహోగ్రత గలవాడు. ఈ రెండింటికి తేడా ఏంటో చెప్తాను చూడండి. సాధారణంగా మంచోడి కంట కోపం అంత తొందరగా రాదంట. మంచోడికి కోపం వచ్చింది అనుకోండి, ఎవరు తట్టుకోలేరంట. అందుకనే ఎవరికి కోపం తెప్పించకూడదు? మంచోళ్ళ కోపం తెప్పకూడదు. మంచోళ్ళ కోపం తెప్పితే ఎట్లా ఉంటుందంటే 1000 సముద్రాలు పొంగితే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. కాబట్టి ఈయన మహోగ్రత కలిగిన వాడు, దానిని ఆ సముద్రపు పొంగుని భరించలేదు. కాబట్టి ప్రియులరా, తర్వాత ఆయన దీర్ఘశాంతుడు. 5వదిగా ఆయన అదే 3వ వచనంలో మహాబలము గలవాడు. ఆయన బలవంతుడైన దేవుడు. 6వ లక్షణము ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన న్యాయం తీరుస్తాడు. దోషుల్ని నిర్దోషులు అని న్యాయాన్ని తిప్పేసే దేవుడు కాదు ఆయన. దోషుల్ని దోషుడి అని అంటాడు, నిర్దోషిని నిర్దోషి అని పిలుస్తాడు. ఆయన న్యాయం కలిగిన వాడు. తర్వాత 7వ లక్షణం ఏంటంటే 7వ వచనంలో యెహోవా ఎవరంటండి? ఉత్తముడు. ఇంగ్లీష్ బైబిల్లో ద లార్డ్ ఈజ్ గుడ్ అని ఉంటుంది. అంటే ఆయన చాలా మంచివాడు, ఆయన ఉత్తముడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. 8వది ఆయన ఎవరు అని అంటే ఆయన బిడ్డల్ని శిక్షించేవాడు. 9వది ఎవరు అని అంటే ఆయన 1వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా వారు విస్తార జనమై పూర్ణ బలం కలిగి ఉన్నను, కోత ఎందైనట్టు వారు కోయబడి నిర్మూలమగుదురు. నేను నిన్ను బాధపరిచితినే, నేను నిన్నిక బాధ పెట్టాను. ఈయన ఎవరు అని అంటే ఓదార్చువాడు. ఆయన ఓదార్చే దేవుడు. 7వ వచనంలో ఆయన శ్రమదినమందు ఆయన ఏ దుర్గం అంటండి? ఆశ్రయ దుర్గం. ఆయన రోషం కలిగిన వాడు, ప్రతీకారం చేసేవాడు, మహోగ్రత కలిగిన వాడు, దీర్ఘశాంతుడు, మహాబలం కలిగిన వాడు, దోషులను నిర్దోషులుగా ఎంచనివాడు, ఉత్తముడు, తన బిడ్డలను శిక్షించువాడు, ఓదార్చువాడు, ఆశ్రయ దుర్గమైన వాడు. దేవునిలో మంచి పాజిటివ్గా ఉండే మనకు కనబడుతున్నాయి.
అలాగే దేవుని యొక్క కోపం కూడా మనకి నహూము మనకు తెలియజేస్తున్నాడండి. ప్రియులరా, దేవుని స్వరూపాన్ని చూపించే పుస్తకంగా మనం ఈ నహూము గ్రంథాన్ని మనం చూస్తాం. 3 విషయాలు చెప్తున్నాను కదా. మొదటిది మనము ఈ నహూము గ్రంథంలో దేవుని, నేనంతా పైపైనే చెప్తున్నానండి, క్లుప్తంగా చెప్తున్నాను. మొదటిగా దేవుని స్వరూపం. ఈ పుస్తకాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదివితే దేవుని స్వరూపం ఎలా ఉంటుందో మనకి పుస్తకంలో మనకి కనబడుతుంది. రెండో విషయము, ఈ పుస్తకం మనకు, ఈ నహూము గ్రంథం మనకు ఏం పాఠం నేర్పిస్తుంది అని అంటే, మానవుని పాపం ఈ పుస్తకం మనకు నేర్పిస్తుంది. అశ్షూరీయులు ఎంత పాపం చేశారో మనకి ఈ పుస్తకం చూపిస్తుంది. చూడండి, నహూము గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నాను. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ. ఎవరు ఈ మాట చెప్తున్నారు? దేవుడు ఏ ప్రవక్త ద్వారా చెప్తున్నాడు? నహూము ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. ఇది వాక్యమా ప్రవచనమా? ప్రవచన వాక్యం. నరహత్య చేసిన పట్టణమా, అశ్షూరు పట్టణాన్ని, నీనెవె పట్టణాన్ని ఇలా ప్రవచిస్తున్నాడు. నరహత్య చేసిన పట్టణమా అని ప్రవచిస్తున్నాడు. నేను ఒకసారి ఒక పోస్టర్ చూశానండి విజయవాడలోనే. ఆ పోస్టర్, మీటింగ్ పోస్టర్ ఏంటంటే, పలాని ప్రసంగికులని పేరేసి కింద బ్రాకెట్లో ఏం రాశారనంటే ప్రవక్త అని రాశారు. ప్రవక్త అని రాశారు. సరే, కొంతమంది కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. అపోస్తులు అని పెట్టుకుంటారు, బిషప్ అని పెట్టుకుంటారు, ప్రవక్త అని పెట్టుకుంటారు, ఇలా పెట్టుకుంటారు. ఎవరా ప్రవక్తని చూద్దామని ఆ గ్రౌండ్కు మీటింగ్కి వెళ్ళారు. ఎక్కడో కేరళ నుంచో ఆయన వేరే రాష్ట్రం నుంచి వచ్చాడు. వచ్చి విజయవాడలోనే పలాని గ్రౌండ్లో మీటింగ్ పెట్టాడు. నేను గ్రౌండ్లో వెనకాల మూలన నించుని ఏం చెప్తాడని గమనిస్తూ ఉన్నాను. ఆయన ప్రవచనమే చెప్తాడంట. అంటే ఆయన ప్రవచనాలు చెప్తాడు. ఆయన ఒక ప్రవచనం ఎత్తాడు. ఏం ప్రవచనం ఎత్తాడు అని అంటే, విజయవాడ, రేపు దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. విజయవాడ, ఇదిగో నీకు శుభవార్త. విజయవాడ, దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. పాపం ఆయనకి విజయవాడ గురించి తెలిస్తే ఆ మాట అనేవాడే కాదు. విజయవాడలో ఎంత భయంకరమైన ఉన్నారో, ఎట్లాంటి వాళ్ళు విజయవాడలో ఉంటారు అని అంటే, తేనె పూసిన కత్తులు ఉంటారు విజయవాడలో. 30 సంవత్సరాల నుంచి విజయవాడలో ఉంటున్నాను. మోసం చేసేవాళ్ళు ఎక్కువ విజయవాడలో. నాకు నిరుద్యోగం ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాల ప్రయత్నాలు చేస్తే ఎక్కడికి వెళ్ళినా మోసగాళ్ళే. ఉద్యోగం ఇస్తానని పని చేయించుకొని జీతం ఏమన్నా ఉంది, ఉద్యోగం ఇస్తానని డబ్బులు కట్టించుకొని మోసం చేసేవాళ్ళు విజయవాడలో ఉన్నారు. విజయవాడలో హాస్పిటల్కి వెళ్ళండి, 10,000 పట్టుమని అవ్వకపోతే అప్పుడు అడగండి. గుండె నొప్పని వెళ్తే మెదడు స్కాన్ చేస్తాడు, మోకాల నొప్పని వెళ్తే కిడ్నీ టెస్ట్ చేస్తాడు. 10,000 పట్టని వదులుతాయి మీరు విజయవాడలో హాస్పిటల్కి వెళ్తే. విజయవాడ నిన్ను హెచ్చించబోతున్నాడు. నరహత్య చేసిన పట్టణమా అని అశ్షూరు అన్నాడు. ఆ నహూముని మన విజయవాడకి పంపిస్తే దేవుడు నహూము ఇలా చెప్తాడు, మోసం చేసే పట్టణమా విజయవాడ అని అంటాడు. మనం విజయవాడలో ఉన్నాం కాబట్టి విజయవాడ గురించి చెప్తున్నానండి. ఈ మెసేజ్ రికార్డ్ చేయబడుతుంది. అది వినేవాళ్ళు ఏ పట్టణంలో ఉంటున్నారో, మీ పట్టణంలో ఏం జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి ఈ నహూముని మీ పట్టణాలకు పంపించేసేటప్పుడు ఆ పట్టణాన్ని దేవుడు ఏమంటాడు? ప్రియులరా, నరహత్య చేసిన పట్టణమా అని దాన్ని పిలుస్తున్నాను. 3వ అధ్యాయం 1వ వచనంలోనే, అది ఎడతెగక ఎరపట్టుకొనొచ్చు మోసముతోను, అంటే మోసం చేసేవాడు మానవుడు. తర్వాత బలాత్కారము చేయువాడు, బలాత్కారముతోనూ నిండి ఉన్నది. బలాత్కారము అని అంటే, ఈ అశ్షూరీయులు ఏం చేసేవాళ్ళు అని అంటే, యూదుల మీదకి, ఇజ్రాయేలీల మీదకి దాడి చేసి వాళ్ళ దగ్గర ఉన్నదంతా పట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అందుకనే కదా హిజ్కియా దగ్గరికి అశ్షూరు రాజు వచ్చి, నువ్వు మాకు పన్ను కట్టాలి, నువ్వు మాకు లొంగాలి, నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలంటే హిజ్కియా రాజు ఒప్పుకోడు. అప్పుడు అశ్షూరు రాజు ఏం చేస్తాడంటే ఉత్తరం రాస్తాడు హిజ్కియాకి. ఆ ఉత్తరాన్ని హిజ్కియా ఎక్కడికి తీసుకొని వెళ్తాడు? మందిరంలోకి తీసుకొని వెళ్ళి దాన్ని పరిచి ప్రార్థన చేస్తాడు. ప్రియులరా, అందరూ అశ్షూరులకు లొంగిపోతే హిజ్కియా రాజు మాత్రం వాళ్ళకు లొంగడు. దేవుడు
అక్కడ గొప్ప కార్యం చేస్తాడు. అష్షూరు రాజు చచ్చిపోతాడు, నీనెవే పట్టణానికి వెళ్ళిపోయి అక్కడే చచ్చిపోతాడు. ప్రియులరా, కాబట్టి దేవుడు అష్షూరీయులు దోచుకునేవాళ్ళు, బలాత్కారము చేసేవాళ్ళు, వీళ్ళు దేవునికి శత్రువులు. నహూము గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలోనే యెహోవా రోషం గలవాడే ప్రతీకారం చేయవాడు, యెహోవా ప్రతీకారం చేయను, ఆయన మహోగ్రత గలవాడు, ఆయన తన శత్రువులకు ప్రతీకారము చేయను. దేవునికి శత్రువులు. ఈ లోక స్నేహం చేసేవాడు ఏమవుతాడంటే దేవునికి శత్రువు, దేవునికి విరోధి. ప్రియులరా, దేవునికి శత్రువులుగా మనం చూస్తాం. ఇంకొక కఠినమైన మాట వీళ్ళ గురించి ఉంటుంది చూడండి, అష్షూరీయుల గురించి. నహూము గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, చక్కని దానవై, వేశ్యవై, చిల్లంగితనం ముందు జ్ఞానం గల దానివై, జారత్వం చేసి జనాంగముల మీద చిలతను జరిగించి సంసారాలను అమ్మివేసిందానా. ఎంత కఠినమైన మాట దేవుడు చెప్తున్నాడో చూడండి. అంతే కదా, కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు ఆ పురుషులని, ఆ భర్తలని లొంగ తీసుకున్నప్పుడు ఆ సొంత భార్య వెళ్ళి ఆ వ్యభిచారం చేసే ఆమెతోటి, అక్రమ సంబంధం పెట్టుకున్న ఆమెతోటి ఈ మాటే తిట్టుద్ది. ఏమనంటే, ఒసే సంసారాలను అమ్మేసిందానా అని తన కోపాన్ని అక్కడ నెరవేర్చుకుంటాడు. కాబట్టి ప్రియులరా, అట్లాంటి భయంకరమైన పరిస్థితి. జారత్వం, ఏ జారత్వం ఈ అష్షూరు పట్టణం చేసిందనంటే, వాళ్ళ విగ్రహాలు తెచ్చి యెరూషలేము మందిరంలో పెట్టేవారు, వాళ్ళ విగ్రహాలు తెచ్చి దేవుని ఆలయంలో పెట్టేవారు, దేవుని ప్రజల మధ్యలో పెట్టి వాటిని పూజించమని చెప్పేవారు. విగ్రహములతో జారత్వం చేయించేవాళ్ళు ఈ అష్షూరీయులు. ఇంకా చిన్నపిల్లల్ని బండకేసి కొట్టిన వాళ్ళని వేరే చోట రాయబడి ఉంటుంది. ప్రియులరా, ఒక భయంకరమైన ప్రజలు ఈ అష్షూరీయులు. అంటే మానవుడు ఎలాగున్నాడో ఈ పుస్తకం మనకి చూపిస్తోంది. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని వాక్యం చదివేటప్పుడు మనం ఎలాగున్నాం అని మనము చూసుకోవాలి. మనం ఎలాగున్నామో మనం చూడకపోతే, సేవకులు అంటే అందరూ కాదు కానీ చాలామంది మనం ఎలా ఉన్నారో చెప్పట్లేదు, మనం ఏ స్థితిలో ఉన్నామో వాళ్ళు చెప్పట్లేదు. నా క్లాస్మేట్ ఒకడు ఉన్నాడండి, వాడి పేరు మల్లారెడ్డి. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు వాడు ఒకే స్కూల్లో చదివాడు. 4, 5 తరగతి వాడితో కలిసి చదివాను, మళ్ళీ 10వ తరగతి కూడా వాడితో కలిసి నేను చదివాను. అంటే మధ్యలో నేను స్కూల్ మారాను కానీ ఆడు మారలా. ఎవరు? ఏ రెడ్డి? మల్లారెడ్డి. వాడు నా స్నేహితుడు. అయితే వాడికి ఏం రాదు, అక్షరం మొక్క రాదు, చూసి రాయడం కూడా వాడికి తెలియదు. అయితే స్కూల్లో టీచర్లు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రోగ్రెస్ రిపోర్ట్లో వాడికి పాస్ మార్క్ అని రాసేవాళ్ళు. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి అడిగినప్పుడు మీ అబ్బాయి సూపర్ చదువుతున్నాడని చెప్పేవాళ్ళు. అలాగ వాడిని 1వ తరగతి నుంచి 2లోకి దాటిచ్చారు, 2 నుంచి 3కి దాటిచ్చారు టీచర్లు. అలాగా 10 వాడిని తెచ్చారు, 10వ తరగతి తీసుకొచ్చారు. వాడిని తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు 10వ తరగతి ఎక్కడ రాయాలి? వీడు పరీక్ష పబ్లిక్ ఎగ్జామ్లో రాయాలి, వేరే చోట రాయాలి. ఈ టీచర్లు ఆడుండరు, వేరే టీచర్లు ఉంటారు. కాబట్టి వీడు అక్కడ దొరికిపోయాడు. 6 సబ్జెక్టులు 6 ఫెయిల్ అయిపోయాయి. అలాగే మనం దేవుడు తీర్పు దినాన్ని ఏం చేస్తాడు అని అంటే, మనం ఎలా ఉన్నామో చూపిస్తాడు. అదేదో అక్కడ వరకు వెళ్ళకుండా మనం ఇక్కడే మనం ఎలా ఉన్నామో మనం చూసుకోవాలి. నహూము గ్రంథం ప్రజలు ఏ పరిస్థితుల్లో, ఎటువంటి అపరాధంలో ఉన్నారో బైబిల్ మనకు చూపిస్తాం. కాబట్టి మనల్ని మనం ప్రతి దినం సరి చేసుకుంటూ ఉండాలి, దేవుని రాజ్యానికి మనం సిద్ధపడుతూ ఉండాలి అని ఈ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉండాలి. మొదటిగా దేవుని స్వరూపం నహూము గ్రంథం చూపిస్తుంది. రెండవదిగా మానవుని యొక్క పాపం, మానవునికి పాపం ఈ గ్రంథం మనకు చూపిస్తుంది. ఆఖరి మాట చెప్పి నేను ముగించేస్తున్నాను. ఈ గ్రంథంలో ఏముంది అని అంటే, సువార్త వర్తమానం ఉంది. దేవునికి స్తోత్రం చెప్తామా అండి? హల్లెలూయా. చూడండి, ఒకవేళ మనం దేవుని వైపు తిరిగితే, మన మనస్సును దేవుని వైపు త్రిప్పుకుంటే, దేవుడు తన ప్రజలకు ఇచ్చేటువంటి సువార్త మానం ఇందులో ఉంది. నహూము గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనంలో ఆఖరిలో ఏం చదువుతున్నాను? నేను నిన్ను బాధపరిస్తేనే కానీ నేను ఇక నిన్ను బాధ పెట్టను. ఇప్పుడు దాకా ఒకవేళ నిన్ను బాధ పెట్టానే, నువ్వు చేసిన అవిధేయతలను బట్టి, మారని నీ హృదయాన్ని బట్టి నేను నీకు బాధ పెట్టానేమో. అయితే ఇప్పుడు నేను ఇక మీదట నేను నిన్ను బాధ పెట్టను, ఇక మీదట నిన్ను బాధపరచునని దేవుడు ఆదరిస్తున్నాడు. ప్రియులరా, ఆ తర్వాత 13వ వచనంలో, వారి కాడి మ్రాను నీ మీద ఇక
మోపకుండా నేను దానిని విరగొట్టదు. ఈ మాటలన్నీ ఎవరికి చెప్తున్నాడు అని అంటే నీనెవెకు కాదు, అష్షూరుకు కాదు, ఇజ్రాయేలీలకి ఈ మాట చెప్తున్నాడు. ఎందుకు అని అంటే ఇజ్రాయేలీలందరూ ఒక కాడిమానులాగా, అష్షూరీలందరూ ఒక కాడిలాగా యూదుల మీద పడేవాళ్ళు. అయితే యూదులకు ఇక్కడ నహూము ధైర్యాన్ని ఇస్తున్నాడు. అష్షూరీయులను దేవుడు నిర్మూలన చేస్తాడు. అయితే ఇప్పటి నుంచి మీకు వారి కాడిమ్రాను, అష్షూరీయుల యొక్క నీనెవె పట్టణస్థుల కాడిమ్రాను నీ మీద ఇక మోపకుండా నేను దానిని విరగొట్టుదును, వారి కట్లను నేను తెంపుదును. దేవుడు మనం ఇప్పటివరకు ఏదన్నా భారాన్ని మనం భరిస్తున్నామేమో, ఏదన్నా భుజాల మీద మనము మొయ్యలేని మోస్తున్నామేమో, అయితే ఆ కాడిని దేవుడు విడిపిస్తానంటున్నాడు. మనం దేని చేతన కట్టబడి ఉన్నామేమో ఆ కట్లను దేవుడు తెంపుతానంటున్నాడు. ప్రియులరా, ఆ తర్వాత 15వ వచనంలో వీళ్ళు ఆ సువార్త ప్రకటించుచు సమాధాన వర్తమానం తెలియజేయని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. యూదా, నీ పండుగలను ఆచరింపము, నీ మొక్కుబడులను చెల్లింపము, వ్యర్థుడు నీ మధ్యనిక సంచరించుడు, వాడు బొత్తిగా నాశనము ఆయన. అంటే అష్షూరీయులు ఏం చేసేవాళ్ళంటే యూదుల మీదకి వచ్చి వాళ్ళ ఆ ప్రార్థనలు జరగకుండా ఆపేసేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో ప్రార్థనలు జరగవు కదండి, జరగనివ్వరు. రోడ్ల మీద ప్రార్థనలు పెడితే ఇప్పుడు జరగనివ్వట్లేదు. చాలా ప్రాంతాల్లో ఆరాధనకు ఆటంకాలు జరుగుతూ ఉండేవి. అయితే దేవుడు మరొక సువర్తమానం ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అదేంటంటే నేను అష్షూరీయుల్ని నిర్మూలన చేస్తాను, ఇక మీదట మీరు మీ పండుగలు మీరు జరుపుకుంటారు, మీ ఆరాధన మీరు చేస్తారు, మీ క్రమాలు మీరు జరిపించుకుంటారు. వాళ్ళ క్రమాలు ఆగిపోయినాయి. దేవుడు చెప్తున్నాడు నహూముతోటి, యూదా నీ పండుగలను ఆచరింపము, నీ మొక్కుబళ్లను చెల్లింపము, వ్యర్థుడు నీ మధ్య ఇంకా సంచరించడు, నీ ఆరాధన ఆపేవాడు ఇంకా సంచరించడు, వాడు బొత్తిగా నాశనమాయ. దేవుడు మన ఆరాధనలకు ఆటంకాలను తొలగిస్తాడు. తర్వాత 5వదిగా దేవుడు ఇచ్చిన సువార్త వర్తమానం ఏంటంటే ఆఖరి మాట, వాడు బొత్తిగా నాశనమాయ. అంటే శత్రువుని పూర్తిగా నిర్మూలన చేస్తాడు, కాల్చి మన శత్రువులని కాల్చి బూడిద చేస్తాడు. ప్రియులరా, అట్లాగా దేవుడు సువర్తమానము ఇందులో ఉంది, ఈ నహూము గ్రంథంలో ఉంది. దేవుని స్వరూపం మనకి ఈ పుస్తకంలో కనబడుతుంది, మానవుని పాపం ఈ పుస్తకంలో మనకు కనబడుతుంది. దేవుడిచ్చిన సువర్తమానము మనకి నహూము గ్రంథంలో కనబడుతుంది. కాబట్టి మనం ఈ పుస్తకం ద్వారా, ఈ నహూము గ్రంథాన్ని మనం చదువుతాం ద్వారా మనం దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకున్న వారమే అవుతాం. అట్లాంటి నహూము గ్రంథంలో దేవుని యొక్క కోపానికి మనం చోటు ఇవ్వకుండా దేవుడిచ్చిన సువర్తమానంలో మనము దేవుడు ఆయన కట్లను మనకు తెంపును గాక. ఆమేన్, ఆమేన్.